అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు మా ఇంటికి వద్దు అని వ్యతిరేకిస్తూ గుత్తి ఆర్ఎస్లో ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి స్మార్ట్ మీటర్ను రద్దు చేయాలని ఏడీఈకి అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని, సర్దుబాటు ఛార్జీలను తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల వల్ల కార్పొరేట్ సంస్థలకు లాభాలు, పేద ప్రజలకు భారాలు వేయడం సరికాదన్నారు. సేఖీ ఒప్పందం రద్దు చేయాలని, ఇప్పుడు ఉన్న మీటర్ కంటిన్యూ చేయాలని, ఇప్పటికే ప్రజలు ఛార్జీల భారాలతో చాలా ఇబ్బంది పడుతున్నారని, స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలు ఎదుర్కొని ఇబ్బందుల్ని గుర్తించుకుని స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలని, ఇప్పటికే పేద ప్రజలపైన సర్దుబాటు పేరుతో ఛార్జీలు, విపరీతమైన ఛార్జీలు వేయడంతో పేద ప్రజలు కట్టలేని స్థితిలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మరిచిపోయి ప్రజలపైన భారాలు వేయడానికి చూస్తుంది అని మండిపడ్డారు. ఇప్పటికైనా స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే రాబోవు దినాల్లో ఉద్యమాలు, పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి అశోక్, నారాయణస్వామి, మారి, బావమ్మ, రెడ్డమ్మ, మున్ని తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేస్తూ కరెంటు మీటర్లు, స్మార్ట్ మీటర్లు అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు బిగించినప్పుడు పోయి అక్కడ పగలగొట్టి ఈ స్మార్ట్ మీటర్లను ఎలా బిగిస్తారు మీరు? పేద ప్రజల కోసం, పేద ప్రజల్ని నష్టం చేసే స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు. మా ప్రభుత్వం వస్తే నేను స్మార్ట్ మీటర్లు బిగించేదే లేదని చెప్పి ఆ రోజు లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. అందుకు చంద్ర Please like, share and subscribe Vanilla TV.